అంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మనకు అర్థం కావాలి. ఇవాళ దీనికి 9 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి, కానీ రేవంత్ రెడ్డి సర్కారు మీద వ్యతిరేకత రావడానికి 9 నెలలే పట్టింది. నేను మా టీచర్లకి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా కేసీఆర్ పోతే బాగుపడదని చెప్పి భావించినాం, కానీ ఇక పేన మేంచలి పొగిలబడ్డ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేస్తున్న నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే అంకుశం తీసుకొని పొడవాలి. వీళ్ళకు ఆ పొడవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కోసం కావచ్చు, 317 జీవోలు జరిగిన అక్రమాలు కావచ్చు, ఇవాళ డిఏలు ఇచ్చే పోరాటాలు కావచ్చు. ఒక్క మాట చెప్పాలంటే కేజీబీవీలలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు ఎన్ని బాధలు ఉన్నాయో మాకు ఇచ్చే దుఃఖం వస్తుంది. మోడల్ స్కూల్ అన్నిటికంటే టాప్ స్కూల్స్ అని చెప్పి జాయిన్ అయితే ఇవాళ మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు ఇవాళ ఎందుకు వచ్చిన వీళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళలో పోయినా బాగుండని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇవన్నిటి మీద రేపు మాట్లాడగలిగేది కొట్లాడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ టీఆర్ఎస్ అయితే ఇక్కడ పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు గెలిచినా మా దాంట్లోకి వస్తారు అనుకుంటారు. ఒకవేళ ఇక్కడ గెలిచి వాళ్ళ దాంట్లో కనుక పోతే కట్టు బానిస లెక్క ఉండవలసిందే, మన మీద జరుగుతున్నటువంటి అక్రమాలు చూస్తూ సంతకాలు పెట్టవలసిందే తప్ప ప్రశ్నించేటువంటి సత్తా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉండదు. కాబట్టి రేపటి కాలమంతా ప్రశ్నించాల్సిన చక్కెర ఉంది, కాబట్టి కొట్లాడాల్సిన చక్కెర ఉంది, కాబట్టి ప్రస్తావించాల్సిన చక్కెర ఉంది. కాబట్టి ఇవాళ అధికార పార్టీ మీద పోరాటం చేయగలిగినటువంటి పార్టీ, బరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 317 జీవో మీద కొట్లాడిన పార్టీ, డిఎల్ రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ, ఇవాళ కమిషన్లు తీసుకొని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దుర్మార్గం ఆగాలని కొట్లాడే పార్టీ, ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వాటి మీద కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మళ్ళీ ఆగం కాకండి, మీరు ఆగం కాకండి. మరి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ 8 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతూ చూస్తున్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులుగా మేము ఎట్లాంటి పాత్ర పోషిస్తున్నామో చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు శాసన మండలిలో మీరు కనుక గెలిపిస్తే మేము వాళ్ళకు తోడుగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ టీచర్ల సమస్యలకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఆ సమస్యల పరిష్కారంలో మీకు తోడుగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు కరీంనగర్ వైపేమో పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ, ఇక్కడేమో టీచర్ ఎమ్మెల్సీ. కాబట్టి మనకు ఓట్లు లేకపోవచ్చు అందరికీ. ఇవాళ ఓట్లు ఉన్నటువంటి టీచర్ల దగ్గరికి పోయి మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వోత్తమ్ రెడ్డి గారు పిఆర్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళతో పనిచేసినటువంటి జనరల్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు. ఇలా వారు డిసిషన్ తీసుకున్నారు. పిఆర్టీయు రేపు గెలిస్తే కాంగ్రెస్కే ఊడిగం చేసే ఆస్కారం ఉంది, మళ్ళీ మన ప్రయోజనాలు తాకట్టు పెట్టే ఆస్కారం ఉంది. వాళ్ళ పదవుల కోసం మనం మోసపోవద్దని చెప్పి వారు ఇలా వచ్చి చెన్నకేశ్వరరెడ్డి గారు బాయాప్తో తిరుగుతున్నారంటే అర్థం కావాలి. నేను అన్ని సంఘాల టీచర్లకు నేను అప్పీల్ చేస్తున్నా, ఆలోచన చేయండి. ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది. 3వసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి, రైతుల్ని ఎట్లా ఆదుకోవాలి, ఉన్న ఇండస్ట్రీస్ని ఎట్లా కాపాడుకోవాలి, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా ప్రోగ్రాం ఎట్లా కాపాడుకోవాలి, ప్రపంచంలో భారతదేశం ఎంత గొప్పగా ఎదగాలి, ఇవన్నీ మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా, ఈ దేశం గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొనసాగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిన చక్కెర ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ